వారి వారి క్రియల చొప్పున దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తూ ఉంటాడు. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు వాక్యమును ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తెరచి ఉంచి ఉన్నాను, ఎవడునూ దానిని వేయనేరుడు. ప్రకటన 3వ అధ్యాయము 8వ వచనము. క్రియలు లేని విశ్వాసము నిష్ఫలము. ఎవరి క్రియలను బట్టి దేవుడు వారికి ప్రతిఫలాన్ని ఇస్తూ ఉంటాడు. 5 తలాంతులు తీసుకున్న వ్యక్తి మరి 5 తలాంతులను సంపాదించి తన యజమానుని దగ్గరకు వెళ్ళి చూపించినప్పుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని చెప్పాడు. శతాధిపతి, నీవు నా ఇంటికి రావడానికి నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, నా దాసుడు బాగుపడతాడు అని చెప్పినప్పుడు యేసు ప్రభువారు, ఇశ్రాయేలీలలో నేనింతటి విశ్వాసవంతుణ్ణి చూడలేదని చెప్తూ, నీవు విశ్వసించిన ప్రకారము నీకు జరుగునుగాక అని దేవుడు చెప్పాడు. వారి వారి క్రియల చొప్పున దేవుడు వారికి ప్రతిఫలమిస్తూ ఆశీర్వాద ద్వారాలను తెరిచి ఉంచుతాడు.